शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शंकराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वंदे गुरुपरंपरां। ఈ రోజు మనము లాస్ట్ క్లాస్ లో ఏం చెప్పుకున్నామంటే 13th నుంచి 17th వరకు 3 క్లాసుల్లో చెప్పుకున్నాము. ఈ రోజు ఎవరు దీన్ని కళ్ళు మూసుకొని చెప్తారో వాళ్ళకు ఈ రోజు వాళ్ళకి కళ్ళు మూసుకొని చెప్పాలా. కళ్ళు మూసుకొని చెప్పినట్టు బుక్ చూసుకోకుండా ఎన్ని వస్తే అన్ని పర్వాలేదు చెప్పాలి ఈ రోజు. తర్వాత ఈ రోజు 17th నుంచి మళ్ళీ 18th నుంచి మళ్ళీ చెప్పుకుంటాం. ఈ రోజు 18th నుంచి 17th నుంచి చెప్పుకుంటాం. 13th to 16th అయిపోయింది. ఇప్పుడు ఎవరు చెప్తారు 13th to 16th ఫస్ట్? అందరూ చెప్తావా? నువ్వు చెప్పమ్మా. మన్విత చెప్పమ్మా. మహిమ అన్న మన్విత ఎవరు చెప్తారు? ఆకాంక్ష ఇక్కడికి వచ్చినావా నువ్వు? సరే సరే చెప్పమ్మా. ఆకాంక్ష చెప్పమ్మా. నువ్వు చెప్పేమ్మా. దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాంసి తిక్షస్వ భారత యన్నినం యదయంతి ఏతే పురుషం పురుషశ్రవ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోర్తస్త్వదర్శిభిః. వెరీ గుడ్. త్వనయోస్తత్వదర్శిభిః. బాగా చెప్పినా, బాగా నేర్చుకున్నా. వెరీ గుడ్. త్వనయోస్తత్వదర్శిభిః. పర్వాలేదు. ఇంకొకటి ఉంది. ఇంకొకటి చెప్పలే కదా? అవినాశిత తద్విధి చెప్పేసినామా మనము? yes sir. చెప్పమ్మా. అవినాశిత తద్విధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కర్చిత్ కర్తుమర్హతి. ఎక్సలెంట్. బాగా చెప్పినావు. వెరీ గుడ్. నువ్వు చెప్తావా మన్విత? yes sir. కళ్ళు మూసుకొని చెప్పు మరి అయితే. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ. వెరీ గుడ్. చెప్పు. శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ భారత యం హి నవ్యతయంత్యేతే పురుషన్ పురుషశ్రవ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః ఉభయోరపి. చెప్పు. నిదానంగా చెప్పాలి. ఉభయోరపి దృష్టోంతః. త్వనయోర్తస్త్వదర్శిభిః. అవినాశిత తద్విధి ఏన సర్వమిదం తతం కర్చిత్ కర్తుమర్హతి. ఎక్సలెంట్. బాగా చెప్పినావు. వెరీ గుడ్. వెరీ గుడ్. సరేనా? వెరీ గుడ్. నెక్స్ట్ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం అయితే. దీక్షిత నువ్వేమైనా నేర్చుకున్నావు? దీక్షిత నేర్చుకున్నావా? ఎన్ని వస్తాయని చెప్పు. పర్వాలేదు. 1 వస్తే 1 చెప్పు, 2 వస్తే 2 చెప్పు. నీకు ఇస్తాను. నిన్ను అంటే దీక్షిత అయిన తర్వాత నీకు ఇస్తున్నా. శ్రీవిభా ఒక్క నిమిషం. దీక్షిత నేర్చుకున్నావు? ఫస్ట్ వన్ చెప్పాను సార్. ఒకటి చెప్తావా? ఒకటి చెప్పేయి. ఒకటి కళ్ళు మూసుకొని చెప్పేయి. అయితే ఒకటి కళ్ళు మూసుకొని చెప్పేటి మాత్రమే ఈరోజు. కరెక్టే కదా? ఈరోజు కళ్ళు మూసుకొని రాదా? సరే నేర్చుకో అయితే. నువ్వు నేర్చుకుని తర్వాత చెప్దు అయితే. సరేనా? నెక్స్ట్ చిన్న పిల్లల నుంచి స్టార్ట్ చేస్తాం మనము. ఈరోజు శ్రీవిభా చెప్తావా అమ్మి? చెప్పు మరి. దేహినోస్మిన్ నుంచి చెప్పు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః తాం స్థితిక్షస్వ
हि यं हि नौ यथयन् एते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते एक्सलेंट ततो विद्यते भावः भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमौयस्य कश्चित् कर्तुमर्हति वेरी गुड एक्सलेंट బాగా చెప్పినావు నువ్వు వెరీ గుడ్ శివా వెరీ గుడ్ నెక్స్ట్ వచ్చేసేసి అభినవ్ చెప్తావా చెప్తావా అభినవ్ అనిరుద్ధ్ ఒకరి తర్వాత ఒకరు చెప్పండి सर फर्स्ट अभिनव చెప్తాడు सर చెప్పమ్మా కళ్ళు మూసుకొని చెప్పేసి देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुख दुःखदाः आगमापायिनो नित्याः स्थां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं कश्चित् कर्तुमर्हति ఎక్సలెంట్ సింధుజ మ్యూట్ చేసుకోమ్మి మ్యూట్ అయిందిలే మ్యూట్ చేసుకో నన్ను చెప్పప్పా ఇంకా देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः सांसतिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषश्रवा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते न सतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्वि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति ఎక్సలెంట్ బాగా చెప్పినారు ఇద్దరు బాగా చెప్పినారు అనిరుద్ధ్ అభినవ్ ఇద్దరు వెరీ గుడ్ చాలా బాగా చెప్పినారు అమృత చెప్తావా సార్ నేను 15th వరకు చెప్తా సార్ కళ్ళు మూసుకొని చెప్పమ్మా ఎన్ని వస్తాయని చెప్పమ్మా పర్వాలేదు దేహినోऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर्धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगामापोयिनोर्नित्ये तो नित्ये तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्तेते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं कल्पते నాసతో వస్తుందా నాసతో విద్యతే భావః చెప్పు नासतो विद्यते भावः ना भावो विद्यते सतः ना भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः उभयोरपि दृष्टोऽन्तः
त्वनयोस्तत्त्वदर्शिभिः त्वनयोर्षश्वदर्शभिः अविनाशितु तद्विद्धि यो अविनाशि येन सर्वविदं ततं विनाशमव्ययस्यास्य विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. సుమారుగా నేర్చుకున్నావు, బాగా నేర్చుకున్నావు. అక్కడక్కడ పోతుంది, చిన్న చిన్న మిస్టేక్స్ అంతేనా. అది ఒక్కసారి బాగా గట్టిగా నేర్చుకో. ఈ ముహ్యతి ఉంది కదా, ముయ్యతి అనకూడదు, ముహ్యతి. ఒకసారి చెప్పు ముహ్యతి అను. ముయ్యతి. హాకు యావత్తు హా ఉంది కదా, హా శాష సాహ లక్షార అంటాం కదా, హా ఉంది కదా, హాకు యావత్తు హ్య ముహ్యతి. ముయ్యతి సరిపోలేదు, ముహ్యతి ముయ్యతి సరిపోలేదమ్మి. ఇంకా కొంచెం బాగా ప్రాక్టీస్ చేయాలి. ముహ్యతి 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 అని ప్రాక్టీస్ చేసుకో, సరేనా. మిగిలిన కూడా అక్కడక్కడ చిన్న చిన్న మిస్టేక్స్ వస్తున్నాయి, బాగా నేర్చేసుకో. నెక్స్ట్ క్లాస్ నుంచి ఏం చేస్తామంటే మనము 1 వీక్ చెప్పిస్తాం కదా అక్కడ శ్లోకాలు, కాబట్టి రోజుకొకటి గట్టి చేసుకోవాలా, సరేనా. వచ్చేస్తా, సరేనా. నెక్స్ట్ వచ్చేసి ప్రీతం చెప్తావా? చెప్పు. చెప్పు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర న ముహ్యతి. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమాపాయినో నిత్యాః సంస్థితిక్షస్వ భారత. యం హినౌ యథయం చేతే పురుషం పురుషశ్రవా సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశితు తద్విద్ధి येन सर्वमिदं तदं వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వెరీ గుడ్, బాగా చెప్పినావు. ఒకే ఒక మిస్టేక్ వచ్చింది, ఏమంటే అవినాశితు తద్విద్ధి అంటే విసర్గలేదు ఇక్కడ. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అయినా బాగా చెప్పినావు, ఎక్సలెంట్. ఎక్కడ మిస్టేక్ బాగా వచ్చింది, సరేనా. నెక్స్ట్ కృతి చెప్తావు మీ. ఎవరు? గణేష్ వాళ్ళది గ్రూప్ లో జాయిన్ చేయలే, వాళ్ళకి ఐడి పోతావా లేదంట సార్. అవునా, వాళ్ళు నా గ్రూప్ లో చేరినారా వాళ్ళు? నేను మిమ్మల్ని జాయిన్ చెయ్యండి అని చెప్పి మొన్న రిక్వెస్ట్ పెట్టినాను, మీరు చేయలేదు. అది ఇప్పుడేమో ఆ లింక్ పంపించండి, అట్లేను వాళ్ళకి చేరినాయి, పర్వాలేదు పంపించినాను. నెక్స్ట్ మీరు జాయిన్ చేయాలా? ఓఎస్ నేను చేస్తాను. ఏం పేరు ఆ పాప పేరు? గణేష్. సరే గణేష్ చేరినాడో లేదా మరి? అయితే సరే లేదు, నేను చూస్తాను. అయితే కూడా చెప్పినాడు, మీరు గ్రూప్ లో జాయిన్ చేయలేదు. మీరు దాన్ని పంపించేయండి ఇప్పుడు సద్యకు, మళ్ళీ చూస్తాం, సరేనా. సరే, ఓకే. నెక్స్ట్ కృతి చెప్పమి. దేహే కౌమారం యౌవనం చరా తథా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్ర న ముహ్యతి. కళ్ళు మూసుకొని చెప్పాలా. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ అని చదివేది వస్తుంది కదా, అందువల్ల బుక్ మూసుకోవాలి. శ్రీ విభాగ్ అయితే చదివేది రాదు కాబట్టి కళ్ళు మూసుకునే పనిలే పాప. నీకు చదివేది వస్తుంది కాబట్టి కళ్ళు మూసుకోవాలి. అట్లా చెప్పు. చదివేది రాదు అయితే చెప్పైతే కళ్ళు తెలుసుకొని చెప్పైతే చెప్పు. మాత్ర స్పర్శాస్తు చెప్పైతే చెప్పు. కళ్ళు తీసే పర్వాలే. ఆగమఃపాయినో నిత్యాః సంస్థితిక్షస్త భారత. ఎక్సలెంట్. యం హినం యతరం చేతి పురుషం పురుషశ్రవాః సమదుఃఖః సుఖం సోమృతత్వాయ కల్పతే. నాసతో విద్యతే భావః నాభావో విద్యతే సతః. ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః అవినాశితు येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य
न कश्चित् कर्तुमर्हति అరే వెరీ గుడ్ భలే చెప్పినావు వేసే బాగా చెప్పినావు మీ నువ్వు చాలా బాగా చెప్పినావు శృతి బాగా చెప్పినావు కార్తీక్ వెరీ గుడ్ చెప్పప్ప కార్తీక్ Yes, sir. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. వెరీ గుడ్ చాలా బాగా చెప్పినావు బాగుంది బా ఫస్ట్ క్లాస్ గణేష్ నేర్చుకున్నావు గణేష్ సార్ సార్ ఎన్ని నేర్చుకున్నావు అన్ని నేర్చుకున్నావా ఎస్ సార్ కళ్ళు మూసుకొని చెప్పే మరి అయితే देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत వెరీ గుడ్ यं हि नव्यतयन्त्येते పురుషం పురుషర్షభ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः न भावो विद्यते सदः उभयोरपि दृष्टवन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. ఎక్సలెంట్ అబ్బా గణేష్ బాగా చెప్పినావు వెరీ గుడ్ మొన్ననే చేరినావు అని కూడా బాగా నేర్చుకున్నావు వెరీ గుడ్ బాగా అట్లే ఈ టెంపో మెయింటైన్ చేసినావంటే భగవద్గీత అంతా నోటికి వచ్చేస్తుంది సరేనా వెరీ గుడ్ వినయ చెప్తావా మమ్మీ వినయ విల్ యు టెల్ Yes, sir. Can you tell the shloka number, sir? శ్లోక నంబర్ 13 to 17. Oh, wait, sir. No, not seeing the book. You have to close your eyes and tell. You have to open the video. Oh, sorry, sir. I didn't know, sir, that. No, third day is here outwards like that only. Last class, some class I announced. First day, second day, only recitation. Third day, all people will be telling. Okay, na? The next class you can learn. Okay? Sir, I will practice until next class. Okay. Next class you have to tell. Okay. Or shall I send audio, sir? No. Only closing the eyes and you have to tell. Sarena? Okay. Yoshita, ready ఉన్నావమ్మా నువ్వు? సార్ నేను బై హార్ట్ చేసుకోలేదు సార్ లాస్ట్ క్లాస్ కూడా రాలేదు నేను రాలేదా బై హార్ట్ చేయాలమ్మా నెక్స్ట్ క్లాస్ నుంచి థర్డ్ డే కి బై హార్ట్ చేసేటట్టు ట్రై చేయి సరేనా ఓకే నెక్స్ట్ దీక్షితాను ట్రై చేయలేదు గణేష్ చెప్పేసినాడు ప్రీతం చెప్పేసినాడు మహిమ అయిపోయింది హంసిక చెప్పమ్మి చెప్పమ్మా देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्ते ते पुरुषं पुरुषश्रभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः न भावो विद्यते सतः उभयोरपि त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशितु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. బాగా నేర్చుకున్నావు మీ వెరీ గుడ్ చాలా బాగా చెప్పినావు నెక్స్ట్ వీళ్ళు ఎవరు మన వాసు పూజిత ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరే మిగిలిపోయిందని అనుకున్నా మిగతా అందరూ చెప్పేశారు వాసు చెప్తావా సార్ చెప్తాను సార్ వినపడుతుందా
వినపడుతుంది, కళ్ళు మూసుకొని చెప్పాలా. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यते मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णीं सुखदुःखदाः आगमापाहिनो नित्याः तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्त्येते पुरुषं पुरुषर्षभा समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः त्वनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. ఎక్సలెంట్, వెరీ గుడ్. ఒక్క తప్పు కూడా లేదు. నెక్స్ట్ నువ్వు చెప్తావా మమ్మీ? పూజిత చెప్తావా? చెప్పమ్మా. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरः प्राप्तिः धीरस्तत्र न मुह्यति माता स्पर्शास्तु कौन्तेय शीतोष्णीं सुखदुःखदाः आगमाः पायिनो नित्याः स्तां स्थितिक्षस्व भारत यं हि न व्यतयन्ते ते पुरुषं पुरुषश्रभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः तनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं ततं विनाशमव्ययस्यास्य न कश्चित् कर्तुमर्हति. బాగా చెప్పినావు మమ్మీ, ఎక్సలెంట్, బాగా చెప్పినావు. సరేనా? అందరూ చెప్పేశారు కదా, ఇంకెవరు మిగిలిపోలే కదా. మిగిలిన వాళ్ళు దీక్షిత నేర్చుకోలేదు, యోషిత నేర్చుకోలేదు, వినయ నేర్చుకోలేదు. ఇంకా వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ క్లాస్ లో చెప్పాలి వీళ్ళు. సరేనా? ఓకే, ఈ రోజు కొత్త శ్లోకాలు నేర్చుకుందాము. ఈ రోజు 18th నుంచి చెప్పుకుందాం. సరేనా? ఇది సింధుజ నువ్వు చెప్తావు వద్దా? పెద్దవాళ్ళే అవసరం లేదు, పెద్దవాళ్ళు చెప్తే చెప్పచ్చు, లేకపోతే ఎక్సెప్షన్. చెప్తావా? చెప్పు. देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिः धीरस्तत्र न मुह्यति मात्रा स्पर्शास्तु कौन्तेय शीतोष्णसुखदुःखदाः आगमापायिनो नित्यां तां स्थितिक्षस्व भारत यं हि नो व्यथयन्ते ते पुरुषं पुरुषर्षभ समदुःखसुखं धीरं सोमृतत्वाय कल्पते नासतो विद्यते भावः नाभावो विद्यते सतः उभयोरपि दृष्टोऽन्तः तनयोस्तत्त्वदर्शिभिः अविनाशि तु तद्विद्धि येन सर्वमिदं वचं వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. వెరీ గుడ్. అది చెప్పడం కూడా నీతో. సరే, మ్యూట్ చేసుకో, పర్వాలేదు, అయిపోయిందా? సరే, ఈరోజు కొత్త శ్లోకాలు చెప్పుకుందాం. ఈరోజు హంసిని రమ్మ, ఎక్కడున్నావు? హంసిక చెప్పమ్మా. ఈరోజు 19th శ్లోకం. అంతవంత ఇమే దేహాః अंतवन्त इमे देहाः अंतवन्त इमे देहाः अंतवन्त इमे देहाः నిత్యస్యోక్తా శరీరిణః. ఇక్కడ నిత్యశోక్త ఉంది కదా, అక్కడ విసర్గ ఉంది కదా, విసర్గ వినపడకూడదు మనకు. నిత్యశోక్తాః ఉంది అక్కడ, అయినప్పుడు కూడా విసర్గ చదవకూడదు. నిత్యస్యోక్త శరీరిణః. షాకు షావత్తు ఉన్నట్టుగా చెప్పాలా, షాకు షావత్తు ఉన్నట్టుగా చెప్పాలా. షాకు షావత్తు లేదు, అయినప్పటికీ కూడా షాకు షావత్తు ఉన్నట్టుగా చెప్పాలా. నిత్యస్యోక్త శరీరిణః. नित्यशोक्ता शरीरिणः नित्यशोक्ता शरीरिणः नित्यशोक्ता शरीरिणः. అయినంత వరకు షకారం కాకుండా సకారం. నిత్యశోక్త శరీరిణః. షా ఎక్కువ షా ఇక్కడ. సాకు యావత్తు కదా అక్కడ, సాకు యావత్తుంది కాబట్టి నిత్యస్యోక్త శరీరిణః.
नित्यस्योक्ताः शरीरिणः नित्यस्योक्ताः शरीरिणः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत तस्माद्युध्यस्व भारत अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः 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 अनाशिनो प्रमेयस्य अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत ఇక్కడ లాస్ట్ లైన్ ఉంది కదా తస్మాద్యుధ్యస్వ అంటున్నావు మొదటి ధాకు పొక్కిలే లేదమ్మా మహాప్రాణం లేదు తస్మాద్యుధ్యస్వ భారత మొదటి ధాకు పొక్కిలి లేదు రెండవ ధాకు మాత్రమే పొక్కిలి ఉంది తస్మాద్యుధ్యస్వ భారత तस्माद्युध्यस्व भारत అంతవంత నుంచి చెప్పు 18th శ్లోకం సార్ శ్రీనివాసులు సార్ అంత చెప్పమ్మా హంసిక అంతవంత ఇమే దేహ ఒకసారి చెప్పి ఒకసారి Yes, sir. अन्तवन्त इमे देहाः नित्यस्योक्ताः शरीरिणः अनाशिनो प्रमेयस्य तस्माद्युध्यस्व भारत ఎవరు 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 నాకు వినపడలే ఎవరు ఎవరు కట్ కట్ అవుతుంది ఎవరు ఎవరు మాట్లాడుతున్నారో తెలియడం లేదు నాకు దీక్షిత సార్ దీక్షిత ఏం చేయమమ్మా నేను నేర్చుకున్నావా 18th వన్ చెప్తాను సార్ మళ్ళీ అడుగుతానులేండి మళ్ళీ అడుగుతాను అంతవంత ఇమే దేహ నువ్వు చెప్తా ఉంటావా అంతవంత ఇమే దేహ ఫస్ట్ శ్లోకం చెప్తా ఉంటావా చెప్పు నెక్స్ట్ శ్లోకం చెప్పాలా ఇప్పుడు అది అయిపోయింది కదా 3 సార్లు అయిపోయింది కదా ఏనం వేతి చెప్పాలి ఇప్పుడు చెప్తావా నీది కట్ అవుతుందమ్మి హంసిక ఇది కూడా చెప్పేమ్మా ఏనం వేత్తి హంతారం एनं वेत्ति हन्तारं एनं वेत्ति हन्तारं एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम्
यश्चैनं मन्यते हतं यश्चैनं मन्यते हतं यश्चैनं मन्यते हतम् य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् य एनं वेति हन्तारं यश्चैनं मन्यते हतं य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतं य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः 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 नायं हन्ति न हन्यते 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 उभौ तौ न विजानीतः 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 नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् उभौ तौ न विजानीतं नायं हन्ति विजानीतः उभौ तौ न विजानीतः उभौ तौ न विजानीतः नायं हन्ति न हन्यते మూడు సార్లు అయింది కదా కార్తీక్ ఇది చెప్పప్ప 20th శ్లోకం ఇది పెద్ద శ్లోకం కదా ఆ స్టైల్లో న జాయతే మ్రియతే వా కదాచిత్ न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः नायं भूत्वा भविता वा न भूयः नायं भूत्वा भविता वया भविता वा न भूयः नायं भूत्वा 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 भविता वा न भूयः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः न जायते
न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता भूयः नायं भूत्वा भविता वा न भूयः न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः अजो नित्यः शाश्वतोऽयं पुराणः अजो नित्यः शाश्वतोऽयं पुराणः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे न हन्यते हन्यमाने शरीरे अजो नित्यः शाश्वतोऽयं पुराणः 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 न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजो नित्यः शाश्वतोऽयं पुराणः न हन्यते हन्यमाने शरीरे మూడు సార్లు అయింది కదా సరే అయితే ఈ మూడు శ్లోకాలే సార్లే 10 18 19 20 మాత్రం చాలే ఈ వీక్ పెద్ద శ్లోకం కదా అందువల్ల ఇక్కడ డౌట్ ఉంది సార్ చెప్పు కదాచిన్న లేకపోతే కదాచిత్తున థాన నాన సార్ ఎన్నో చెప్పు ఎన్నో శ్లోకము సార్ 28th శ్లోకం సార్ నజాయతే మ్రియతే వా కదాచిన్న న కదా చిత్ తకారం త కదాచిత్ न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः कदाचित् అక్కడ సరేనా కదాచిత్ కాదు కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అట్లనే ఇక్కడ ఇంకోటి ఉంది కదా ఇక్కడ ఇంకోటి ఏమంటే ఇక్కడ చిన్నది ఇక్కడ అజో నిత్యః శాశ్వతోయం అని ఉంది కదా ఆ నిత్యః విసర్గ చదవకూడదు అజో నిత్య శాశ్వతోయం పురాణః చదవాలి విసర్గ చదవకూడదు అక్కడ సరేనా అజో నిత్య శాశ్వతోయం శాకు శావత్ ఇచ్చినట్టుగా చదవాలి అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే హన్యమానే శరీరే అట్లా చదవాలి సరే మిగిలిన వాళ్ళందరితో నెక్స్ట్ వీక్ అందరితో చెప్పిస్తాను తర్వాత అందరూ కూడా ఒకసారి చదువుకొని వచ్చిండండి ఒకసారి 2 సార్లు చదువుకొని వచ్చిండండి నెక్స్ట్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ కాదు నెక్స్ట్ ఫ్రైడే రేపు లేదు ఎల్లుండి మళ్ళీ 3 శ్లోకాలు కూడా చెప్పుకుందాము 3 శ్లోకాలు చెప్పుకుంటే తర్వాత నెక్స్ట్ బుధవారం రోజు అందరూ కళ్ళు మూసుకొని అన్ని చెప్పేసేయాలి ఇలా అలాగే పెట్టుకుందాం మీట సరేనా సరే ఇప్పుడు ఎవరు చెప్పలేదు వీళ్ళెవరు హెచ్ఏఎస్ఎస్ హ్యాస్ అని ఉంది ఎవరో పేరు ఎవరు అర్థం కాలే నాకు నేమ్ హెచ్ఏఎస్ఎస్ అని ఉంది అక్షయ్ వచ్చినావా నువ్వు అక్షయ్ ఫస్ట్ లో జాయిన్ అయినాడు మళ్ళీ కనపడలే అక్షయ్ కనపడలే ఎవరు ఇక్కడ హ్యాస్ ఎవరు హెచ్ఏఎస్ఎస్ హ్యాస్ వినయ నెక్స్ట్ క్లాస్ అన్వర్డ్స్ what we are doing is first class and second class we will be doing the recitation. Third class we should close the eyes and we should tell like that. Okay sir. Like that 3 or 5 shlokas only. Every day one shloka. If you by heart also it will be over. Okay.
ఓకే యోషిత నెక్స్ట్ క్లాస్ చెప్పమ్మా. ఈ హ్యాస్ ఎవరు హెచ్ఏఎస్ఎస్ హ్యాస్ ఎవరో తెల్ల హ్యాస్ ఐ డోంట్ నో. హెచ్ఏఎస్ఎస్ తెల్ల ఎవరు నో ప్రాబ్లం. సార్ నాకు ఒక డౌట్ ఉండే. ఏమి సార్ మీరు చెప్పారు కదా ఫస్ట్ డే చెప్పిస్తారు అది అయిన మిట్ట ఒకసారి అందరూ చెప్పేస్తారు అది అయిన మిట్ట అక్కడ మూసుకొని చెప్పాలి అని. భారతీయ వైభవం ఎప్పుడు చెప్పిస్తారు? ఇప్పుడే చెప్తాను, ఇప్పుడు చెప్పేస్తారు భారతీయ వైభవం. క్లాస్ అయిపోతున్నా భారతీయ వైభవం. ఈ రోజు కొంచెం ఎందుకంటే ఈ రోజు అవి కళ్ళు మూసుకొని చెప్పిండడం ఒకటి, తర్వాత ఇది ఒకటి అయింది కదా. 7:45 అయింది. ఇప్పుడు అనదర్ 15 minutes భారతీయ వైభవం, 15 to 20 minutes భారతీయ వైభవం చెప్పుకుందాం ఇప్పుడు, సరేనా? ఓకే సార్. ఇప్పుడు భగవద్గీత క్లోజ్ చేద్దాం. ఈ రోజు ఎవరు హ్యాస్ ఎవరు చేయెత్తుతున్నారు? ఎవరు హ్యాస్ ఎవరు చెప్పలే, వీళ్ళేదో బొమ్మలు వేస్తున్నారు మనకు. ఎనీవే ఓకే, భగవద్గీత క్లోజ్ చేసేసి ఈ రోజు మనం ఏం చేద్దామంటే, ఈ రోజు మనము భారతీయ వైభవం, భారతీయ వైభవంలో మనము మొదటి క్లాసుల్లో ఈరోజు మనకి 34th క్లాస్, ఈరోజు 34th క్లాసు. ఆల్ అదర్ క్లాసెస్ లో మనము ఒకసారి రామాయణం అంటే ఏమో చెప్పుకున్నాం, మహాభారతం చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ మహాభారత, హౌ మెనీ చాప్టర్స్ ఆర్ దేర్ ఇన్ మహాభారత, హౌ మెనీ శ్లోకాస్ ఆర్ దేర్ మహాభారత, హౌ మెనీ శ్లోకాస్ ఆర్ ఇన్ దే రామాయణ. All these things, what is the background of Mahabharata story, what is the background of Ramayana story, and all these things we have discussed. Today we will be discussing Mahabhagavatam. Bhagavatam, how many of you know Mahabhagavatam? I know, sir. What do you know about Mahabhagavatam? Amma used to put it in Bluetooth, sir. Then we used to listen Bhagavatam, sir. Bhagavatam you used to listen. Mahabhagavatam Mahabharata discusses what stories? Krishna story. Very good. Krishna stories. Krishna Leela. All Krishna Leela will be coming in Bhagavatam. Very good. You know all this is Bhagavatam, you know it. Sir, I have a Bhagavad Gita book. Very good, excellent. Bhagavad Gita book, very good. ISKCON book kada baagundi. No print mistake. Bhagavad Gita ISKCON, very good. Okay, Bhagavatam you are having. Ganesh, Bhagavatam you are having. Vinaya, you are having Bhagavatam book? No, sir. No, sir. No. Vasu, you are having Bhagavad Gita, Bhagavatam? No. No, anyway. Bhagavatam is one of the greatest books. భాగవతంలో కృష్ణుడి చిన్నప్పటి నుంచి చనిపోయి దేహం విడిచేదాకా చెప్పినారు సార్. దేహం విడిచేదాకా చెప్పినారు కదా. ఎవరు చెప్పారు ఈ కథ? Who told this story to whom? అది తెలియదు సార్ నాకు. జస్ట్ అడుగుతున్నా, ఎవరికైనా తెలిసినేమో అనేసి. భాగవతము ఎవరు చెప్పారు? మనకు రావాలి అంటే ఫస్ట్ వేదవ్యాసుడు రాశాడు, సరే, నో ప్రాబ్లం. వేదవ్యాసుడు హ్యాస్ రిటన్ ఆల్ దిస్. భారతం ఆల్సో హీ హాస్ రిటన్, ఆల్ పురాణాస్ హీ హాస్ రిటన్, అండ్ ఆల్సో భాగవతం హీ హాస్ రిటన్, Bhagavad Gita also he has written, all these things he has written. In this, somebody is telling the story to some other person. Every చెప్పినారు. Who has told this story to this? To whom this story is told? Bhagavatam. వ్యాసరాయరు గణేశన్ ಹೇಳಿರೋದು. అట్లా కాదు, ఇది కాదు. వ్యాసరాయుడు గణేశునికి ಹೇಳಿರೋದು మహాభారతం. అది కూడా మహాభారతం అని చెప్తుంటే ఆయన రాశారు. మళ్ళీ మహాభారతాన్ని వేరే వాళ్ళు చెప్పిండే దాన్ని. అది విన్న తర్వాత ఆ భారతం అంతా విని వేరే వాళ్ళు చెప్పినారు. ఆల్రెడీ చెప్పినాను నేను మీకు. అది మళ్ళీ అడుగుతా ఎప్పుడైనా. భాగవతాన్ని హూ హ్యాస్ టోల్డ్ మహాభాగవత టు హూ? శుకముని చెప్పిండది. శుకముని ఎవరు చెప్పినాడు? ఎవరు చెప్పాడు? పరీక్షిత్ మహారాజ్. పరీక్షిత్ మహారాజ్ ఎవరో చెప్పారు. పరీక్షిత్ మహారాజే చెప్పాడు. శ్రీరేఖ చెప్పింది. పరీక్షిత్ మహారాజుకు పరీక్షిత్ మహారాజ్ ఎవరు? కార్తీక్ ఎవరు పరీక్షిత్? తెలీదా? వెరీ గుడ్. ప్రీతం నీకు తెలిసిన పరీక్షిత్ ఎవరు? పరీక్షిత్ ఇస్ ద గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున. గ్రాండ్ సన్ ఆఫ్ అర్జున, వెరీ గుడ్. దీక్షిత నీకు తెలిసిన పరీక్షిత్? హూ ఇస్ పరీక్షిత్? Anyway, Arjuna's son is Abhimanyu's son. Abhimanyu's son is Parikshit. Arjuna's grandson is Parikshit. Parikshit ane Maharaj anamata. But what happened is that here the story goes like this. Parikshit is the grandson of Arjuna.
బట్ హీ డస్ నాట్ నో ద స్టోరీ ఆఫ్ హిస్ గ్రాండ్ ఫాదర్స్. మనకు కూడా తెలియదు కదా, అవర్ గ్రాండ్ ఫాదర్స్ స్టోరీ వీ డోంట్ నో. డూ యూ నో ఎనీబడి నోస్ యువర్ గ్రాండ్ ఫాదర్ స్టోరీ? Yes, sir, I know. Sir, I know. Sir, I know. Where he was born, where he was brought up, where he has studied, and all these things, you know? No, sir. No, like that only. Parikshit also does not know anything. Ante Parikshit also was knowing something. Ma tatalu unnaru, my grandfathers, they have fought the war. Only that much he know. Details he does not know. Mahabharata. Sir, I know some details. My Only some grandfather. only, not all the details, no. All the details you don't know. Our grandmother, you know? No. Grandmother. My grandmother name emi? రాధమ్మ. రాధమ్మ. వాళ్ళ ఎవరికి పుట్టారు వాళ్ళు? భగవాన్ వారి కొడుకు. తెలియదు కదా, అట్లా. అందుకోసము పరీక్షిత్ కూడా అదే రీతిలో కొంచెం తెలుసు అంతే. పరీక్షిత్ వాజ్ ఆల్సో నోయింగ్ వెరీ లిటిల్ అబౌట్ పాండవాస్, వెరీ లిటిల్ అబౌట్ కౌరవాస్. హీ వాజ్ నాట్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఎనీవే. పరీక్షిత్ మహారాజుకు ఒక శాపం వస్తుంది అనమాట. కర్స్ వాజ్ గివెన్ బై సమ్ పర్సన్. అప్పుడు స్టోరీ మీకు కావాలి ఏమన్నా? స్టోరీ తెలిసినా మీకు? స్టోరీ తెలిసినా? Shall I tell the story? Parikshit story I will be telling. Parikshit is the grandson of Arjuna. What happened is that one day when Parikshit was ruling the country, he went to forest. He went to forest for hunting. వేట కొరకు అడవికి పోయినాడు అనమాట. వేట కోసం అడవికి వెళ్ళాడు ఆయన. When he went there, what happened is that he was so thirsty. బాగా దప్పిక అయింది అతనికి. సో థర్స్టీ అండ్ హీ వాజ్ సర్చింగ్ ఫర్ వాటర్. ఎవరు ఇవ్వలేదు అతనికి. అప్పుడు ఆయనకి ఏమైపోయిందంటే సైన్యాలంతా దూరం అయిపోయినారు. హీ వాజ్ అలోన్. వెన్ హీ వాజ్ అలోన్ హీ వాజ్ గోయింగ్. హీ సా వన్ ఋషి. ద ఋషి నేమ్ ఈజ్, ఎనీబడి నోస్? ఒక ఋషి ఉన్నాడు, శమీకుడు. శమీకుడు అని ఒక ఋషి. ఆ శమీకుడు అన్న ఋషి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు కథ అంతా. ఎందుకంటే శమీకుడు ఇవన్నీ చాలా ఫేమస్ నేమ్స్, మహాభారతంలో వస్తుంది ఇవన్నీ. ఆ శమీకుడు ఏం చేస్తా అంటే he was meditating, he was doing tapas. The king goes and asks for water, but he did not open his eyes. ఆయన అట్టే కళ్ళు మూసుకొని కూర్చున్నాడు కానీ కళ్ళు తెరవలేదు. ఈయనేమనుకున్నాడు మహారాజు, దిస్ పర్సన్ ఈజ్ అహంభావం ఉంది వీడికి, బ్యాడ్ పర్సన్, నాట్ గివింగ్ మీ వాటర్ అనుకునేసి ఏం చేశాడంటే నియర్ బై ప్లేస్ లో దేర్ వాజ్ ఎ డెడ్ serpent. The dead serpent he picked up with his bow and put it as a garland over his neck. ఆయన మెడలో వేసేసాడు అనమాట. ఆయన మెడలో వేసేసాడు. ఆ మెడలో వేసేసి he left the place. పరీక్షిత్ వచ్చేసినాడు. పరీక్షిత్ వచ్చేస్తే అప్పుడు ఏమైందంటే ఆయన అలాగే మెడలో పాము వేసుకునేసి he was still meditating. He did not see it also. Shamika, great tapasvi, he was doing like that. అప్పుడు ఏమైందంటే Shamika's son, one person is there. What is his name? Anybody knows? Sir, Shringi, sir. Huh? Evaru? Shrivipa? You know it? Shamikudi koduku evaru? Shrungi. Shamikudi koduku Shrungi. ఆ శృంగి అని అతను కూడా మహర్షి. ఈ కమ్స్ దేర్. ఆయన వచ్చాడు అనమాట. ఆయన వచ్చి ఏం చేశాడంటే మా తండ్రి మెడలో ఎవరు వేశాడో అతడు 7 days లోపల తక్షకుని కాటుతో మరణిస్తాడు. హీ విల్ డై విత్ ద బైట్ ఆఫ్ తక్షక అని శాపం పెట్టేశాడు అనమాట. ఈ కర్స్డ్ హిమ్. whoever that may be, whoever may be the person, that person who has put the serpent over the head of my father, he will die within 7 days from today by the bite of Takshaka. Who is Takshaka? Sir, who is Takshaka? Evaru Takshaka evaru? తక్షకుడు అనే అతను వచ్చేసి సర్పరాజు అనమాట. అతని సర్పాలలో అతను ఒక ఫేమస్ పర్సన్. ఆదిశేషుడు అన్నట్టు, ఆదిశేషుడు వీళ్ళు ఉన్నారు కదా, అలాగే తక్షకుడు కూడా, వాసుకి, ఆదిశేషుడు, దాంట్లో తక్షకుడు కూడా ఫేమస్ పర్సన్. అటు కర్కోటకుడు, ఇవన్నీ నాగుపాముల పేర్లు. అందులో ఇతను తక్షకుడు అన్న అతను కూడా చాలా ఫేమస్ పర్సన్. ఈ తక్షకుడు అన్న అతను చాలా ఫియర్ఫుల్ సర్పం, ఫియర్ఫుల్ నాగుపాము. he will kill you అని చెప్పేశాడు అనమాట. చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆయన శాపం పెట్టేశాడు.
శాపం పెట్టేసేవాటికి ఆ శాపం శబ్దానికి శమీకుడికి మెలకు వచ్చేసింది. శమీకుడు తపస్సులో ఉన్న అతను లేచి, ఎందుకు నా కోపం చేసుకున్నావు, వై ఆర్ యు యాంగ్రీ అని అడిగాడు అనమాట. అడిగితే అప్పుడు ఆయన చెప్పినాడు, కొడుకు చెప్పినాడు, నాయన సంబడి హాస్ కమ్ హియర్, హీ హాస్ పుట్ ఎ సర్పెంట్ ఇన్ యువర్ నెక్, సో ఐ కర్స్డ్ హిమ్ దట్ హీ విల్ డై విత్ ఇన్ 7 days అని చెప్పినాడు అనమాట. విత్ ఇన్ 7 days లోపల చనిపోతాడు, నేను శాపం పెట్టేస్తాను అన్నాడు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసినాడు, హూ ఇస్ దట్ పర్సన్ అని చూస్తే పరీక్షిత్ కనిపించాడు అనమాట. పరీక్షిత్ ఈస్ ద కింగ్ ఆఫ్ ద కంట్రీ. ఆ కింగ్ ఉంటేనే కదా మరి లోకమంతా కంట్రోల్ అయ్యేదానికి. వితౌట్ కింగ్ వాట్ విల్ హ్యాపెన్? దెర్ విల్ బి డిజార్డర్ ఇన్ ద సొసైటీ, ఆర్డర్ విల్ నాట్ బి దేర్ ఇన్ ద సొసైటీ. సొసైటీ అంతా గబ్బు పట్టిపోతుంది అనమాట. ప్రజలు ఇష్టానుసారం ఉంటారు. పోలీసు వాళ్ళు లేకపోతే మనం ఎట్లా ఉంటాము? పోలీసు వాళ్ళు లేకపోతే ట్రాఫిక్ లేకుండా వెళ్ళిపోతుంటాం కదా. వితౌట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ విల్ గో అవే. Like that, there will be pell-mell condition, there will be nobody will be listening to anybody. So there should be a king. Atlanti king ni శాపం పెట్టావు కదా, you have done a wrong thing. He is a king. He has come here for thirst. He wants water, but we have not given. So he got angry and he has put it. You should not be angry. You should not be angry. అని చెప్పాడు అనమాట. ఆయన ఇంకా ఏం చెప్పాడు తెలుసునా? It is not the Brahmin should never get angry అని చెప్పాడు అనమాట. యాంగర్ వస్తే ఈజ్ నాట్ ఎ బ్రాహ్మిన్. అది గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమంటే ఏం అమృత చెప్పమ్మా, ఏమి? ఒక్క నిమిషం ఏమో చెప్తుంటావు అమృత? సార్, మీరు బ్రాహ్మణ్ కి కోపం వస్తే వాడు బ్రాహ్మణే కాదు అని వారణాసి గురించి చెప్పేటప్పుడు చెప్పిండ్రు కదా. అదే మరి, బ్రాహ్మణి కోపం రాకూడదంట. కోపం వస్తే అతను బ్రాహ్మణ్ కాదు అంటే, బ్రాహ్మణ్ అంటే ఊరికే జన్మతః బ్రాహ్మణుడు అంతేగాని బై క్యారెక్టర్ బై గుణాస్ ఈజ్ నాట్ ఏ బ్రాహ్మణ్ అని డెఫినేషన్ అట్లా ఉంటుంది అనమాట. ఏం చెప్పు గణేష్, ఏమో చెప్తుంటివి? ఏమో చెప్తున్నావు కదా, ఏమి? Sir, I know this story. In the last, they do Sarpayaga. Sarpayaga. That I will tell today. Sarpayaga, that child stopped the Sarpayaga. Who is the person who stopped? I don't know his name, sir. Astika. చెప్తాను, మళ్ళీ చెప్తా. ఓకే, నౌ విల్ బి కంటిన్యూయింగ్ ద స్టోరీ. అప్పుడు ఏమైపోతుందంటే, హీ కర్స్డ్ కదా. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, వాట్ యూ హావ్ డన్ ఈజ్ రాంగ్. నువ్వు తప్పు చేసినవయ్యా నువ్వు. వాట్ యూ హావ్ డన్ ఈజ్ రాంగ్. యూ షుడ్ నాట్ గెట్ యాంగ్రీ అట్ ఎనీ కాస్ట్. నువ్వు కోపం తెచ్చుకున్నావు కాబట్టి ఇట్ ఈస్ నాట్ గుడ్. వాట్ యూ హ్యావ్ టు డూ నౌ ఈజ్ యూ హ్యావ్ టు గో దేర్. యూ గో టు పరీక్షిత్. పరీక్షిత్కు పోయి చెప్పు, ఐ హావ్ గివెన్ ద కర్స్. యూ విత్డ్రా ద కర్స్ అంటాడు ఫస్ట్. యూ విత్డ్రా ద కర్స్ అంటాడు. అప్పుడు శృంగి ఏమంటాడంటే, శృంగికి శాపం ఇవ్వడం వస్తుంది కానీ శాపం ఉపసంహరించడం రాదు. విత్డ్రాయింగ్ ఆఫ్ ద శాపం, విత్డ్రాయింగ్ ఆఫ్ ద కర్స్ హి డజంట్ నో. దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. సపోజ్ రియల్ పర్సన్, రియల్ తపశక్తి ఉన్న అతను ఏమంటే, హీ కెన్ గివ్ ద కర్స్, he can take back the curse, but this man is not having the power to take back the curse. అందుకు ఈయనేమన్నా అంటే, I don't have the power అన్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న ఏమన్నాడంటే, when you don't have the power, you go to Parishit, tell him that I have cursed you. If you can protect yourself, please protect అని చెప్పేసి రాపోర్ట్ లిస్ట్ అన్నాడు. అప్పుడు ఏమైపోయినారంటే, శృంగికి అహంభావం జాస్తి, నేను వెళ్ళను అన్నాడు. అప్పుడు he sent some other person. ఆ some other person went there, told పరీక్షిత్ అప్పటికి కూల్ అయిపోయినాడు పరీక్షిత్. ఆయన కోపం లేదు. he was not at all angry at that time. He received the Brahmin and told, why have you come? He told, you have put a sarpam on the neck of this person. Because of this reason he got angry. His son got angry. He gave you curse. ఇట్లా నువ్వు 7 days లోపల you will be dying with the serpent's bite అని చెప్పాడు అనమాట. అప్పుడు పరీక్షిత్, సరే నేను ఐ హావ్ డన్ ఏ మిస్టేక్, ఐ డిజర్వ్ ద పనిష్మెంట్ అన్నాడు అనమాట. అంత గొప్పవాడు అనమాట పరీక్షిత్. నేను తప్పు చేసినాను కాబట్టి ఐ డిజర్వ్ ద పనిష్మెంట్ అన్నాడు అని చెప్పేసి అతను పంపించేశాడు. నార్మల్ గా మనం ఏం చేస్తాము, సపోజ్ డెత్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ఇన్ 1 week అంటే మనం ఏం చేస్తాము, నార్మల్ గా మన సొసైటీలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు అభినవ్? నార్మల్ గా సపోజ్ డెత్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ఇన్ 1 week, నార్మల్ గా మన వాళ్ళు ఏం చేస్తారు, మనం చూసిన వాళ్ళందరూ వెంటనే బ్యాంక్ బుక్లు తీసుకునేసి చెక్కులు రాసేసి అందరికి పనిచేసి డబ్బులు పనిచేసేసి ఇంకేదో అన్ని చేసుకుంటారు కదా. భయపడిపోతారు. తర్వాత ఉన్న ఆస్తిని అంతా పనిచేస్తారు, తర్వాత ఎక్కడో దాక్కుంటారు, అన్ని చేస్తారు కదా. పరీక్షిత్ ఏం చేశాడంటే, ఈ 7 days లోపల హౌ కెన్ ఐ గెట్ ముక్తి అని ఆలోచన చేశాడు అనమాట. సచ్ ఏ గ్రేట్ పర్సన్. అప్పుడు ఏం చేశారంటే,
మంత్రులంతా వచ్చినారన్నమాట, మినిస్టర్స్ అంతా వచ్చినారు. నో యూ షుడ్ సర్వైవ్ అన్నారు. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ కెన్ డూ, ఐ ఆల్సో వాంట్ టు సర్వైవ్, బట్ ఇఫ్ ద డెత్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఐఎమ్ రెడీ అన్నాడు అనమాట. ఆ మినిస్టర్స్ అంతా ఏం చేశారంటే ఒంటి స్తంభం మేడ కట్టారనమాట, సింగిల్ స్తంభం. ఓవర్ దట్ దే కన్స్ట్రక్టెడ్ ఏ హౌస్. ఓవర్ దట్ దిస్ మ్యాన్ వాజ్ ఆస్క్డ్ టు స్టే. నువ్వు ఇక్కడుండు, పైనుండు, బికాస్ ఓన్లీ వన్ పిల్లర్ ఈస్ దేర్, ఓవర్ ద పిల్లర్ వన్ బిల్డింగ్ ఈస్ దేర్, ఇన్ ద బిల్డింగ్ యూ స్టే దేర్ అన్నారు. ఆల్రెడీ కట్టి పెట్టారనమాట, అట్లాంటిది ఒకటి ఉండింది ఆయన ఆస్థానంలో. సో ఆ బిల్డింగ్ లో ఉండు, సో దట్ నో బడీ విల్ బి అలోయింగ్ ఇన్ సైడ్ అన్నారు అనమాట. సో పరీక్షిత్ స్టేడ్ దేర్, బట్ హీ వాజ్ నాట్ వరీడ్ ఆఫ్ డెత్. డెత్ మీద ఆయనకి ఏం ఇది లేదనమాట, వరీ కాలేదు ఆయన. నాకు ముక్తి ఎలా వస్తుంది అని ఆలోచన చేస్తున్నాడు అనమాట. బికాస్ హీ వాస్ థింకింగ్ లైక్ దట్. శుక మహర్షి కేమ్ దేర్. శుక మహర్షి, హూ ఇస్ శుక మహర్షి? శుకుడు ఎవరు? Sir, he is a Maharshi and he only told the story of Bhagavatam. Mahabhagavatam. అది నేను చెప్పినాను కదా, అది కాదు. వాళ్ళ నాన్న ఎవరు? శుక మహర్షి ఎవరమ్మా? మీ చెప్తుంటే శ్రీరేఖ చెప్తుండింది. వ్యాస మహర్షి. వ్యాస మహర్షి కొడుకు. వ్యాస మహర్షి కొడుకు శుకుడు. వ్యాస మహర్షి ఎంత గొప్పవాడు. అతని కొడుకు శుక మహర్షి. శుక మహర్షి వెరీ వెరీ గ్రేట్ పర్సన్. శుక మహర్షి వ్యాసుని కంటే గొప్పవాడు ఉంటారన్నమాట. ఆయన్ను వ్యాసుని కంటే గొప్ప వ్యక్తి అనమాట శుక మహర్షి. శుక మహర్షి గురించి స్టోరీ ఉంది, చిన్న స్టోరీ. ఏం స్టోరీ అంటే, ఒకసారి శుక మహర్షి ముందు వెళ్తుంటాడంట. ఆల్ లేడీస్ వర్ టేకింగ్ బాత్ ఇన్ ద వాటర్. పాండ్ ఆఫ్ వాటర్ లో లేడీస్ అంతా స్నానం చేస్తుంటారంట. శుక వాజ్ గోయింగ్ దట్ సైడ్, దే వర్ స్టిల్ టేకింగ్ బాత్. అట్లా ఉంటారంట. శుకుడు వెళ్ళిపోతాడంట. శుకుడు ఎలాంటి వాడు అంటే, ఎంత గొప్ప వ్యక్తి అంటే, హీ విల్ నాట్ లుక్ అట్ లేడీ ఎనీ లేడీ. ఆయన చూసేవాడే కాడంట ఆయన, అలాంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఎలాగో చూడ్డు అని చెప్పేసి వీళ్ళ పాటి వీళ్ళు స్నానం చేసుకుంటున్నారంట. ఆయన వెళ్ళిపోయింది. కాసేపు వ్యాసుడు వచ్చాడంట. శుక శుక అనుకుంటూ వచ్చాడంట. ఎక్కడున్నావు అనుకుంటా. వాళ్ళు వెంటనే చీరలు మార్చుకున్నారంట. ఎందుకు మార్చుకున్నారంటే, వ్యాసుడు కొంత చెడ్డోడు అనమాట శుకుడి కన్నా. శుకుడు చాలా మంచివాడు, అంత మంచివాడు శుకుడు. సో శుక మహర్షి స్టోరీ దట్ మచ్ గ్రేట్నెస్ ఈజ్ దేర్. శుకుడు హీ విల్ నాట్ లుక్ అట్ ఎనీబడి, డిటాచ్డ్ పర్సన్. సంసారం కాబట్టి ఆయనకు మంచి యోగి లాంటి వాడు అతను అనమాట. ఆయన దట్ పర్సన్ కేమ్ టు ది పరీక్షిత్. దెన్ పరీక్షిత్ ఆస్క్స్, స్వామి నాకు ముక్తి వచ్చేదానికి ఏమైనా మార్గం చెప్పండి అంటాడు అనమాట. 7 days లోపల నాకు ముక్తి రావాలా అంటాడు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, 7 days లోపల, ఒక రోజులో కూడా ముక్తి రావాలంటే భగవన్ నామం వినాలా, శ్రీకృష్ణుని కథ వినాలా, మహాభాగవతం వింటే నీకు సరిపోతుంది అంటాడు. మరి మీరు చెప్తారా అంటాడు. ఎస్ ఐ విల్ టెల్ అంటాడు అనమాట. ఆయన అక్కడే కూర్చునేస్తాడు శుక మహర్షి. శుక మహర్షి అక్కడ కూర్చునేసి 7 days భాగవతాన్ని అంతాను పరీక్షిత్తుకు చెప్తాడు అనమాట. పరీక్షిత్ చెప్పిన తర్వాత 7 days అయిపోతుంది. ఎవ్రీథింగ్ హీ హెర్డ్ భాగవతం. ఆఫ్టర్ దట్ వాట్ హ్యాపెన్స్, తక్షకుడు రావడము, చంపడము, అది పెద్ద కథ ఉంది. మళ్ళీ కొంచెం డీటెయిల్ కొంచెం చెప్పమంటే చెప్తాను. ఏమైపోతుందంటే, తక్షకుడు వస్తుంటాడు అనమాట. తక్షకుడు వచ్చేటప్పుడు హీ వాస్ కమింగ్ మోస్ట్ ఫెరోషియస్లీ, హీ వాస్ కమింగ్ టు కిల్ పరీక్షిత్. అప్పుడు ఏమైపోతుందంటే, దారిలో దేర్ వాజ్ ఏ బ్రాహ్మణ్ అగైన్. ఆయన గొప్ప ఋషి. ఆయనకి ఎలాంటి పాము కరిచినప్పటికీ కూడా మంది ఇచ్చే శక్తి ఉంటుంది అతనికి. వాట్ ఎవర్ మే బి ద ఫెరోషియస్నెస్ ఆఫ్ ద సర్పెంట్, హీ విల్ గివ్ మెడిసిన్. ఆయన వస్తుంటాడంట. మరి తక్షకుడు చూస్తా అంట. అతన్ని చూసి, వై ఆర్ యూ గోయింగ్ అంట. దెన్ ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై కింగ్ పరీక్షిత్ అంట. నేను ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై పరీక్షిత్ అండ్ ఐ వాంట్ టు టేక్ మచ్ మనీ ఫ్రమ్ హిమ్ అంట. అప్పుడు ఈయనేమంట, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, మై పాయిజన్ ఈజ్ నాట్ ఆర్డినరీ పాయిజన్ అంట ఈయన అని చెప్పేస్తే, ఆయన లేదు లేదు, వాట్ ఎవర్ మే బి ద పాయిజన్ ఐ కెన్ సేవ్ అంట. అప్పుడు తక్షకుడు ఏం చేస్తాడంటే, హీ బైట్స్ ఏ బిగ్ ట్రీ. కరుస్తాడంట. బిగ్ ట్రీని కరిసేపాటికి దట్ ట్రీ బికమ్స్ యాషెస్. కాలిపోయి యాషెస్ అయిపోతుందంట ఆ ట్రీ. అప్పుడు తక్షకుడు చెప్తాడంట, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ సేవ్ ఇట్ అంట. అప్పుడు ఆ బ్రాహ్మణ్ ఏం చేస్తాడంటే, బూడిదనంతా అక్కడ వేసుకునేసేసి ఆయన మందు వేస్తా అంట. మందు వేసేపటికి మళ్ళీ సెట్ అయిపోతుందంట. అగైన్ ఇట్ బికమ్స్ ఎ బిగ్ ట్రీ. అప్పుడు దిస్ తక్షక గాట్ సర్ప్రైజ్డ్, హౌ గ్రేట్ యు ఆర్ దేర్, మై పాయిజన్ యు ఆర్ సేవింగ్ సమ్ పర్సన్, డోంట్ కమ్ హియర్, ఐ విల్ గివ్ ద మనీ, బికాస్ ఐ am having a because I am goaded by that Brahmin's curse. Brahmin has given the curse that Tarshaka has to bite ani. Oh, I have to bite. Don't save him అని చెప్పేసి చెప్తా అంట. అని చెప్పేసి ఆయన బ్రాహ్మణ్ని డబ్బులు ఇచ్చేస్తా అంట. ద బ్రాహ్మణ్ గోస్ అవుట్.
వెళ్ళిపోయిన తర్వాత తర్షకుడు వస్తా అంట. తర్షకుడు వచ్చి చూస్తే సింగిల్ స్తంభం మీద బిగ్ బిల్డింగ్ ఈజ్ దేర్, ఓవర్ ద బిల్డింగ్ హీ ఈజ్ దేర్. అప్పుడు ఏం చేస్తా అంట తర్షకుడు, హీ బికమ్స్ ఎ స్మాల్ ఇన్సెక్ట్ అండ్ ఎంటర్స్ ఇంటూ ఏ మ్యాంగో. చిన్న పండులే దూరేస్తా అంట. దట్ ఫ్రూట్ వాస్ క్యారీడ్ టు అప్స్టైర్స్ ఫర్ ఈటింగ్ ఫర్ పరీక్షిత్. పరీక్షిత్ when he opens that one, immediately the insect comes out, becomes a big serpent and bites Parikshit and kills him on the spot. పరీక్షిత్ అలా చనిపోతాడు అనమాట. సో పరీక్షిత్ చనిపోయిన పరీక్షిత్తుకు భాగవతాన్ని ఎవరు చెప్తారు అంటే శుక మహర్షి చెప్తాడు అనమాట. శుక మహర్షి పరీక్షిత్తుకు చెప్పిన కథ దట్ ఈస్ నారేటెడ్ ఇన్ మహాభాగవతం. సో పరీక్షిత్తుకు 7 days లోపల ముక్తి వచ్చింది అంటే, లిబరేషన్ వచ్చింది అంటే, ఇఫ్ వి రీడ్ మహాభాగవత వాట్ విల్ హ్యాపెన్? వి విల్ ఆల్ అటైన్ ముక్తి. మనకంత పుణ్యం వస్తుంది, మంచి పుణ్యం వస్తుంది, ముక్తి వస్తుంది అని చెప్పేదానికి ఈ కథ చెప్పారనమాట. బికాస్ ఆల్ పీపుల్ హ్యావ్ టు రీడ్ మహాభాగవతం. ఎవరు సార్ ముక్తి అంటే ఏం సార్? ముక్తి అంటేనా లిబరేషన్ అంటాం కదా. లిబరేషన్ అంటే దే విల్ నాట్ బి ఎనీ ఫర్దర్ జన్మ. ముక్తి అంటే నార్మల్ గా ఏమైపోతాం, వన్స్ వి డై we go to heaven or hell, after that we will born again. If we want to avoid this cycle of births and rebirths, that is called mukti. Then we will be there in the place of Sri Vaikuntham. Vaikuntham lo untam anamata. Always there in Vaikuntham only, seeing Mahavishnu. That is called mukti. We don't born again. That is mukti. Mukti ante something different. Mukti ante emante manam malli puttam anamata. So alanti stage ki reach ayipotam. Malli manam puttamanako we may do some bad things కదా. అలా బ్యాడ్ థింగ్స్ జరగకుండా ఉండాలంటే ముక్తి రావాలా అంటారు అనమాట. ముక్తి రావాలంటే 7 days లోపల భాగవతం బాగా చదివితే we get ముక్తి అనేసి. అంటే డెడికేటెడ్. బ్రాహ్మణులు ముక్తి మోక్షం రెండు సేమేనా సార్? ముక్తి మోక్షం రెండు ఒకటే. మోక్షం అన్న ఒకటే, ముక్తి అన్న ఒకటే. స్వర్గం వేరే. మళ్ళీ స్వర్గం అంటే ఏమంటే కొన్ని రోజులు స్వర్గంలో ఉంటాము, అగైన్ we will born. నరకం అంటే some days we will be there in నరక and again we will born. ముక్తి అంటే we don't born again. ముక్తి మోక్షం, we don't born again. We will be there with పరమాత్మ all the time. సో పరీక్షిత్తుకు 7 days లోపల వచ్చింది కాబట్టేసి all other persons have to listen this story అని రాసిండేటువంటి బ్యాక్గ్రౌండ్ మహాభాగవతం ఇది. ఈ మహాభాగవతం how many శ్లోకాస్ are there? మహాభాగవతం ఎన్ని శ్లోకాలు ఉంది? Pritham, how many shlokas are there? Yoshita? Mahabhagavatam is consisting of 18,000 shlokas. 18,000. Mahabharatam entundi Abhinav? Mahabharatam 332 chapters, right sir? 332 chapters. 332 chapters. కొన్ని దాంట్లో 332 ఉంది, కొన్ని దాంట్లో 325 ఉంది. There are some other place there are 300 only. Different varieties of books are there. Mahabhagavatam, what they have done is that many translations have come in picture. Over the period, even Sanskrit shlokas also, there are 332 chapters, some place it is there. Some 2-3 chapters merged together, one chapter is there. So 300 to 330, like that it is there. Anyway, chapters. ఎలా ఉంటుందో అలానే రాయాలి కదా సార్? అలా కాదు. దీన్ని ఏమైందంటే మహాభాగవతానికి ఒక దానికి మాత్రం ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మహాభాగవతం ఇట్ వాజ్ రిటన్ బై డిఫరెంట్ పర్సన్స్ ట్రాన్స్లేటెడ్ ద స్క్రిప్ట్ ఆఫ్ వేదవ్యాస. వేదవ్యాస రాశాడు కదా, దీని మీద రాసింటారు కదా తాళపత్ర గ్రంథాల్లో. దట్ వాజ్ యాక్చువల్లీ టేకన్ ఇన్ టు ద ఫార్మ్ ఆఫ్ ఎ బుక్. వైల్ రైటింగ్ ద బుక్ 2 chapters are merged by some persons, 3 chapters are merged by some persons. So because of this reason, variations are there only in Mahabhagavata. Even Bharatam also some variations are there, but broadly it is okay. Bhagavatam many variations are there. That is సార్ ఎందుకంటే వాళ్ళు ఎలా రాస్తున్నారో అలానే మనకు ఇయ్యాలి కదా సార్. అలాగే ఇచ్చారు. మనం ఏం చేద్దాం, మధ్యలో ఎవరో రాసేసారు అనమాట. మనం we cannot help, no. మనం we don't do anything, we cannot do anything. We are helpless people, no. We are having the book. We cannot do anything anyway. That is there. భారతం ఎంత ఉంది? ఎవరికి గుర్తుంది? మహాభారతం how many shlokas are there, Karthik? Sir, maybe 50,000 shlokas. Maybe already I told you long back. Mahabharatam I told full class I told about Mahabharatam. 52,000 shlokas. No, wrong.
18,000 shlokas. Mahabharatam. Hamsika. Lakh. Nobody is reading the old ones. Hamsika, how many are there? 18,000. 1 lakh, sir. No, 18,000 is Mahabhagavatam. I am asking about Bharatam. Sir, 1,20,000. 1 lakh shlokas, sir. Now everybody is seeing Google. 1 lakh shlokas are there in Mahabharata. Harivamsam is one more book is there that is also connected to Bharatam. That is 25,000 shlokas. Put together 1,25,000 shlokas are there in Mahabharata. Very big grantham. Mahatvat, Bharavatvat, Bharatam. Very big one. That is there. Bhagavatam is a small one. Bhagavatam is ಆಮೇಲೆ ಅವನ್ ಮಗನ್ ಗೊತ್ತಾಗುತ್ತೆ ಆಮೇಲೆ ಸರ್ಪಯಾಗ ಶುರು ಮಾಡ್ತಾನಲ್ವಾ ಸರ್? ಅದೆಲ್ಲ ಒಳ್ಳೆ ಆಮೇಲೆ ಕಥಾ ಅದೆಲ್ಲ ಸರ್ಪಯಾಗ ಶುರು ಮಾಡೋದು ಅದೆಲ್ಲ ನಾನು ಹೇಳ್ತಾ ಇಲ್ಲ ಇವತ್ತು. ಇಷ್ಟು ಮಾತ್ರನೇ ಅಷ್ಟೇ. ಭಾಗವತಂ ಯಾರಿಗೆ ಹೇಳಿದ್ರು ಅಷ್ಟೇ, ಆಯ್ತಾ? ಆಮೇಲೆ ಕಥೆ ಜಾಸ್ತಿ ಇದೆ. ಭಾರತಮು ಭಾಗವತಮು ದೊಡ್ಡ ಕಥೆಗಳೆಲ್ಲ ಬುಕ್ ಎಲ್ಲ ತುಂಬಾ ದೊಡ್ಡದಾಗಿರುತ್ತೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಸರಿನಾ? ಭಾಗವತಂ ಎన్ని ಶ್ಲೋಕలు ఉన్నాయి? భాగవతం 18,000, మహాభారతం 1,25,000 rupees, 1,25,000. రామాయణం ఎంత? రామాయణం యోషిత, how many shlokas are there in రామాయణం? 2 crore. రామాయణం 24,000 sir. వెరీ గుడ్. 24,000 is very good. ఎవరు చెప్పింది 24 అని? ఎవరు? శ్రీరాకి చెప్పినారా? ఎవరు చెప్పారు? మహాభారతం కంటే రామాయణం చాలా చిన్నది కదా సార్? చాలా చిన్నది. 1/4 దానికన్నా చిన్నది మహాభాగవతం. అంత చిన్నది అనమాట. రామాయణం 24,000 ఎట్లా వచ్చింది? 24,000 ఎట్లా వచ్చింది కార్తీక్? ప్రీతం ఎట్లా వచ్చింది? 24,000 ఎందుకు పెట్టారా 24,000? సార్ నాకు తెలుసు. అది ఒక ఋషి ఉంటారు, వాళ్ళు బ్రహ్మదేవ వచ్చి చెప్తారు రాసంకి రామాయణ మీరు రాయండి అని. ఆ తర్వాత 24 రాయడంలో సిగ్నిఫికెన్స్ ఉంది. వై 24,000 he has written? రుద్రాక్షమాల అదేమో కనెక్టివిటీ ఉంది సార్. Connectivity. What is the connectivity I am asking? అన్నిట్లో 24 No, not like that. Not connectivity. గాయత్రి మంత్ర is there, no? ఓం భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం ఇది ఉంది కదా, దాంట్లో 24 ఆల్ఫాబెట్స్ ఉంటాయి అన్నమాట. సో వాల్మీకి ఏం చేశాడంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ తాతో స్టార్ట్ చేసి తపస్వాధ్యాయ నిరతంతో స్టార్ట్ చేసి ఎవ్రీ 1000 శ్లోకాస్ కు దాంట్లో గాయత్రి మంత్రంలోని 2వ ఆల్ఫాబెట్, తర్వాత 1000 శ్లోకాస్ వచ్చిన తర్వాత 3rd ఆల్ఫాబెట్ ఆఫ్ గాయత్రి మంత్ర, తర్వాత 1000 శ్లోకాస్ 4th ఆల్ఫాబెట్ ఆఫ్ గాయత్రి మంత్ర. So he has written like that. 24 alphabets are there in Gayatri Mantra. So he has written 24,000 shlokas. For every 1,000 shlokas, he is putting the alphabet of that particular order. So that is why 24,000. Next time, sometime later, I will ask you. At the time, you should tell me what is the connectivity. Sarena? That is it. So itla Mahabhagavatamu 18,000 shlokas. Very small one, consisting of the stories of శ్రీకృష్ణ లీలలన్నీ అందులో చెప్పారనమాట. ఎందుకు చెప్పారంటే దీనికి ఇంకా చిన్న కథ ఉంది. వేదవ్యాసుడు ఒకసారి ఏం చేస్తారంటే, వేదవ్యాస వాస్ సిట్టింగ్, ఈ రోట్ మహాభారతం బై ద టైమ్, ఈ రోట్ ఆల్ వాట్ ఈస్ కాల్డ్ ఆల్ పురాణాస్ హి హస్ రిటన్, అష్టాదశ పురాణాస్ హి హస్ రిటన్, ఎవ్రీథింగ్ హి హస్ రిటన్. స్టిల్ హి వాస్ నాట్ ఇన్ గుడ్ మూడ్. ఆయనకు మంచిగా లేదంట, మనసు పనిచేయడంలో. ఇట్ వాస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. ఆల్వేస్ అజిటేటింగ్ మైండ్, సమ్ టెన్షన్ ఆల్ ద టైమ్. వై ద టెన్షన్? Sir, who wrote భగవద్గీత? భగవద్గీత వేదవ్యాసుడే కదా, భారతంలో ఉంది కదా, అది భారతంలో ఉంది, భారతంలో వస్తుంది కాబట్టి అది భగవద్గీత కూడా ఆయనే రాశారనమాట. ఇదేం అయిపోయిందంటే భగవద్గీత రాశాడు, భారతం రాసినాడు, పురాణాలు రాసినాడు, అయినా స్టిల్ హిస్ మైండ్ వాస్ నాట్ గుడ్. అప్పుడు ఒక రోజు నారదుడు వస్తే వేదవ్యాస విల్ ఆస్క్, స్వామి somehow my mind is tensed all the time, tension is there, what to do? Then Narada suggests, ఏం చెప్తా అంటే నారదుడు, you have written everything but you have not praised Sri Krishna, కృష్ణ లీలలు రాయలేదు, so that is why you are not good అంటారు అనమాట. అప్పుడు వేదవ్యాసుడు స్టార్టెడ్ రైటింగ్ దిస్ ఎంటైర్ మహాభాగవతాన్ని అంతా రాసేసాడు అనమాట. రాసేసి 18,000 శ్లోకాస్. అందులో దశమ స్కందం వెరీ వెరీ ఫేమస్. దశమ స్కందం అంటే 10th book. 10th book is very famous. In this he discussed the birth of Sri Krishna, from birth to the end of Sri Krishna life, everything he has written down. Dashama Skandam very very famous. This is about Mahabhagavatam. Who told whom ante
Shuka Maharshi has told this to Parikshit. Shuka Maharshi ever unte Shuka Maharshi is a son of Vedavyasa. Vyasam Vasishtha Naptaram Sekte Pautram Akalmasham అనుంది కదా శ్లోకం. ఎవరికి వస్తుంది అది? ఆత్మజం వందే సుఖతాతం తపోదే. శుకతాత విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిదయే వాసిష్ఠాయ నమో నమః. అక్కడ ఉంది కదా మరి అందులో ఉంది కదా శుకతాతం తపోనిధిం ఉంది కదా. శుకతాతం అంటే తాత అంటే సాంస్క్రిట్ లో తండ్రి. శుకతాతం అంటే శుకుని తండ్రి వ్యాసుడు అయినా శుకతాతం తపోనిధిం అని ఉంది కదా. అందుకోసమే చెప్పుకున్నప్పుడు కాస్త అప్లై చేయాలి. అప్లై చేసి ఏం చెప్తున్నాం మనము చూసుకుంటే వ్యాసం వశిష్ఠ నప్తారం అంటే వశిష్ఠుని యొక్క మనముడు, ముని మనముడు. శక్తే పౌత్రం శక్తి యొక్క మనముడు. అకల్మషం పరాశరాత్మజం అంటే పరాశరుని కొడుకు వేదవ్యాసుడు. శుకతాతం శుకుని తండ్రి. సో లైక్ దట్ యు హావ్ టు నో ఆల్ దీస్ ఇన్ వన్ సింగిల్ శ్లోక. యూ విల్ బి లెర్నింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ వేదవ్యాస. సరేనా? ఇది విష్ణు సహస్రనామంలో ఉంది సార్. విష్ణు సహస్రనామంలో ఆ శ్లోకం వస్తుంది, అందులో తెలిసిపోతుంది మనకు. అందులో శుకతాతం అంటే శుకుని తండ్రి అయినా శుకుడు ఎవరి కొడుకు అంటే వేదవ్యాసుని కొడుకు. అలా గుర్తుపెట్టుకోవాలి. సార్ వేదవ్యాసుడు అన్ని రాస్తున్నారు కదా సార్, ఆయన మంచివాడై ఉంటాడు కదా. మంచివాడు అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఉంటాయన్నమాట. అతనికంటే గొప్పవాడు ఉన్నాడు అని చెప్పడానికి శుకుడు ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ వేదవ్యాస అని. అట్లా వేదవ్యాసుడు డెఫినెట్ గా వెరీ వెరీ గ్రేట్ పర్సన్. వేదవ్యాసుడు చాలా గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన కూడా ఎక్కడన్నా ఒకసారి మిస్టేక్ పోవచ్చు, కానీ శుకుడు టు దట్ ఎక్స్టెంట్ ఏ గ్రేట్ పర్సన్. ఆయన చెప్పాడు అనమాట పరీక్షిత్తుకు. అది కథ. సరేనా? ఎనీ డౌట్ ఈస్ దేర్ విత్ రిగార్డ్ టు మహాభాగవతం? Any one class I will be asking you, tell about 3 or 4 sentences about Mahabhagavatam. అప్పుడు చెప్పారా? చెప్తారా? 4 or 5 sentences about Mahabhagavatam చెప్పాలి మీరు అప్పుడు. సరేనా? ఓకే, క్లోజ్ చేద్దామా ఈ రోజుకైతేను? ಸರ್ చెప్పు. ನಾನು ಗ್ರೂಪ್ ಅಲ್ಲಿ ಆಡ್ ಮಾಡಿ ಸರ್. ಆಡ್ ಮಾಡ್ತೀರಪ್ಪ, ನಾನೇ ಆಡ್ ಮಾಡ್ತೀನಿ. ಇವತ್ತು ನನಗೊಂದು ಮೆಸೇಜ್ ಕಳಿಸಿ, ನಾನು ಆಡ್ ಮಾಡ್ತೀನಿ ಬಿಡಿ. ನಾನು ಮಾಡ್ತೀನಿ. ನಂಬರ್ ಕೊಡ್ಬೇಕಾ? ನಂಬರ್ ಇವಾಗ ಏನ್ ಬೇಡ, ಆಮೇಲೆ ಕೊಡಿ, ಪರವಾಗಿಲ್ಲ. ನನ್ನ ನಂಬರ್ ಇದೆಯಾ ನಿಮ್ಮ ಹತ್ರ? ಇದೆ ಅಲ್ವಾ? ನನಗೊಂದು ಮೆಸೇಜ್ ಮಾಡಿ. ಅವ್ರ ಹತ್ರ ವಾಸು ಹತ್ರ ಇದೆ ನೋಡಿ, ವಾಸು ಪೂಜಿತಾ ಹತ್ರ ಇದೆ. ತಗೊಂಡು ಕಳಿಸ್ಬಿಡಪ್ಪ, ನನಗೆ ಕಳ್ಸಿ, ಪರವಾಗಿಲ್ಲ, ನಾನು ಆಡ್ ಮಾಡ್ತೀನಿ. ಸರಿನಾ? ಓಕೆ sir. Shlokas I need to learn and tell without seeing in the next class is 13 to 17, right sir? Not next class, the other class. Next class everybody will be reading. Okay sir. Next class, next Wednesday. Which next Wednesday? Next Wednesday without seeing anything we have to tell. 13 to 17. 13 to 17. Sarena? Okay. कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि. सर्वं श्रीकृष्णार्पणमस्तु. Bye sir. Thank you sir. Okay, close చేద్దామైతేనా? Okay. Bye sir. Thank you. Bye.